ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు సీఎం జగన్. తన వెనక కోట్లాది మంది పేదలున్నారని చెప్పారు. పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ చంద్రబాబు దిగజారిపోయారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మేమంతా సిద్ధం బస్సు యాత్రను ముగించిన జగన్ రేపు నామినేషన్ వేయనున్నారు. చంద్రబాబు లాంటి మోసగాడు కావాలా, తనలాంటి నిజాయితీపరుడు కావాలా నిర్ణయించుకోవాలని ప్రజలను కోరారు సీఎం జగన్. శ్రీకాకుళం టెక్కలి మండలం అక్కవరంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న జగన్ చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదన్నారు. ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తపుట్టలో పడేసిన చంద్రబాబు సంస్కృతిని చూశామన్నారు. చంద్రబాబులా తాను మోసపూరిత హామీలివ్వలేదన్నారు. నెరవేర్చలేని హామీలను మేనిఫెస్టోలో పెట్టలేదని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు మోసాలు, అబద్ధాలు, వెన్నుపోట్లతో నేను పోటీ పడలేనన్నారు జగన్. 2024 ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు. నా రాష్ట్ర ప్రజల్ని, నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చేయడు. బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తెరవడు. దాన్ని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమం మీ బిడ్డ చేయడు. చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు. జన సునామీ చూస్తుంటే 25కి 25 ఎంపీలు, 175కి 175 ఎమ్మెల్యే స్థానాల్లో గెలవడం ఖాయంగా కనిపిస్తోందన్నారు జగన్. తనకు ఓటేస్తే పథకాలన్నీ ముందుకు సాగుతాయని, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగిసిపోతాయన్నారు. 3 పార్టీల కూటమికి చెంప చెళ్లుమనేలా సమాధానం చెప్పాలన్నారు. సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదన్నారు జగన్. జగన్కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. జగన్ను ఓడించాలని వారు, పేదలను గెలిపించాలని మనం తలబడతా ఉన్న ఈ యుద్ధం, తలబడతా ఉన్న ఈ కురుక్షేత్రంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాల్టితో ముగిసింది. ఉదయం అక్కివలస నుంచి బయలుదేరారు జగన్. ఎచ్చర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నర్సన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురామపురం జంక్షన్ వద్దకు చేరుకున్నారు. దారి పొడవునా జై జగన్ నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. బస్సు యాత్రకు మహిళలు హారతులు పట్టారు. పరశురాంపురం జంక్షన్ దగ్గర లంచ్ బ్రేక్ తరువాత కే కొత్తూరు మీదుగా టెక్కలి మండలం అక్కవరానికి చేరుకున్నారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు.